అందరికీ నమస్తే అండి. ఈ మధ్య ఒక 2-3 రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొమెర అంకారావు అనే ఒక 42 ఏళ్ల వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ అటవీ సలహాదారుగా నియమించింది. అటవీ పర్యావరణ సలహాదారుగా నియమించింది. ఈయన స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. నిజానికి నేను ఈ వీడియో నిన్నగాక మొన్నే చేయాల్సింది, కానీ వేరే వీడియోస్ వేరే వ్యవహారాలు ఉన్న కారణంగా కొంచెం లేట్గా చేస్తున్నా, లేట్గా రిలీజ్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మనం పాలిటిక్స్కి సంబంధం లేకుండా ఇతని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి, మాట్లాడాలి. ప్రభుత్వం కూడా అతనికి సలహాదారుగా ఇవ్వడం అనేది చాలా మంచి విషయం, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అన్నమాట. ఇతని అంకారావు, ఇతని లైఫ్ స్టైల్ చాలా భిన్నమైనది. ఇతను పల్నాడు జిల్లా కారెంపూడి గ్రామంలో 1983లో జన్మించారు. అతనికి ఒక 16 ఏళ్ళు వచ్చే వరకు నార్మల్ విద్యాభ్యాసం అందరిలాగానే. కానీ అతను ఒకసారి 17 ఏళ్ళ వయసులో అడవికి వెళ్ళాడు. తనకు దగ్గరలో నల్లమల ఫారెస్ట్ ఉంటుందన్నమాట. ఫారెస్ట్కి వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఇలా వెళ్ళి వచ్చే క్రమంతో ఆ ప్రకృతితో ఒక రకమైన స్నేహం ఏర్పడింది. ఆ ప్రకృతి, అక్కడ పక్షులు, జంతువులు, ఆ శబ్దాలు, ఆ అడవి, ఇదంతా కూడా తన మనసుకు బాగా దగ్గరైంది. దాంతో తన లైఫ్ ఇంక అదే అని ఫిక్స్ అయ్యాడు. 10th క్లాస్ తర్వాత చదువు ఆపేసి డిస్టెన్స్ మోడ్లో డిగ్రీ, పీజీ ఇవన్నీ చదువుకొని తన లైఫ్ దినచర్య మొత్తం ఒకటే. పొద్దున లేవడం, ఫ్రెష్ అవ్వడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, అడవిలోకి వెళ్ళిపోవడమే. తన వెనక ఒక గోతం సంచి ఒకటి వేసుకొని అడవిలోకి వెళ్ళిపోవడమే. అడవిలోకి వెళ్ళి అక్కడ జంతు సంరక్షణ అండ్ పక్షులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి సంరక్షణ చూసుకుంటూ, వాటి జోలికి ఎవరు రాకుండా చూసుకుంటూ, ఈ పర్యాటకులు ఎక్కువగా వెళ్తారు కదా, పర్యాటకులు కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ ఎక్కడికక్కడ పడేస్తారు. సో వాటన్నింటినీ ఏరుతాడు ఈయన. ఒక్కోసారి 10 కిలోమీటర్ల లోపలికి వెళ్తారు, ఒక్కోసారి 20 కిలోమీటర్లు వెళ్తారు, ఒక్కోసారి 30 కిలోమీటర్లు వెళ్తారు. చాలా డెప్త్గా వెళ్ళిపోతారు. వెళ్ళి పొద్దున్న లేచి అడవిలోకి వెళ్ళి అడవిలో తనకు కనిపించిన ప్రతి ప్లాస్టిక్ వస్తువుని, కవరు, బ్యాగు ఏం కనిపించినా అవన్నీ గోతాం సంచిలో వేసి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి సూర్యాస్తమయం అవుతుందనగా అడవి నుంచి బయటకు వచ్చి అవన్నీ కూడా భూమిలో గొయ్య తీసి లోపల పాతి పెట్టేస్తాడు. పర్యావరణానికి హాని జరగకుండా జాగ్రత్త పడతాడనమాట. కొన్ని భూమిలోకి కూడా వెళ్ళవు అనుకుంటే వేరే రకంగా ఆల్టర్నేటివ్ మార్గం, కొన్ని రీసైక్లింగ్కి, కొన్ని భూమి లోపల. ఇట్లా తను కంప్లీట్గా ప్రకృతి ప్రేమికుడిగా మారిపోయాడు. కొన్ని దశాబ్దాలు అంటే దాదాపుగా అతని వయసు 42 ఏళ్ళు అంటే సుమారుగా 25 ఏళ్ళ నుంచి అతను ఇదే చేస్తున్నాడంటే చూసుకోండి ఎంత డెడికేటెడ్, ఎంత అంకిత భావం లేకపోతే ఆయన ఇలా పనిచేయగలడు. సో ఆయనకి ఇదే కాదు, అటవీ అంతరించిపోతుంది, అడవిలో ప్రకృతి పచ్చదనం అంతరించిపోతుంది అని అనిపించింది. అలా అనిపించడంతో 2023 జూలై 6వ తేదీన ఆయన ఒకసారి సీడ్ బాల్స్ తీసుకువెళ్ళి అడవిలో వేయడం ప్రారంభించాడు. జస్ట్ తొలకరికి ముందు మీరు కూడా ప్రయత్నించండి. తొలకరి వస్తుంది కదా, ఈ జూన్, జూలై నెలల్లో వర్షాలు పడతాయి కదా, ఆ వర్షాలకు ముందు సీడ్ బాల్స్ అంటే లడ్డూల్లో ఉంటాయి, జస్ట్ అదే సైజులో ఉంటాయి. ఒక మట్టితో చుట్టూ మట్టి ఉంటుంది, ఆ మట్టి కూడా మొక్క పెరగడానికి అనువుగా ఉండే మట్టి. ఆ మట్టిలో వీలైతే కొంత ఎరువు కావచ్చు, ఏదైనా వేయొచ్చు, కంపోస్ట్ ఎరువు లాంటిది వేయొచ్చు. వేసి దాని మధ్యలో ఏదైనా విత్తనం పెడితే అది ఎండలో ఒక్కరోజు ఆరబెడితే గట్టి పడుతుంది, గోళీలాగా బాగా గట్టిగా అవుద్ది. దాన్ని ఎప్పుడు వర్షం కురిస్తే అప్పుడు, వర్షం పడడానికి ఒక 2 రోజుల ముందో లేదంటే ఆ రోజు జస్ట్ ఖాళీ ప్లేస్లో దాన్ని ఇసిరితే చాలు, అది మొక్కగా లేస్తుంది అన్నమాట. మనం ఒక 10 వేస్తే కనీసం ఒక 6 అయినా మొక్కలు వస్తాయి, ఒక 4 ఫెయిల్ అయినా ఒక 6 మొక్కలుగా వస్తాయి. అలా ఈయన 2023లో 1 కోటి సీడ్ బాల్స్ అలా వేశాడు ఆయన. 1 కోటి విత్తనాలు నాటాడు ఆయన, 1 కోటి మొక్కలు నాటినట్లు లెక్క. అలాగే 2024వ సంవత్సరంలో కూడా ఆయన అదే పని చేశాడు. ఈయనకి ఎవ్వరూ చెప్పరా, ఈయనకి ఎవరూ జీతం ఇవ్వట్లా నువ్వు అలా చెయ్యని, ఈయనకి ఎవ్వరూ కూడా ప్రోత్సహించట్లా. ఈయన పని ఈయనదే. పొద్దున్న లేవడం, అడవిలోకి వెళ్ళడం, అడవిలోకి సంబంధించి ఈ చిత్తు కాగితాలు, పేపర్లు, ప్లాస్టిక్ అంతా ఏరివేయడం, అడవిని శుభ్రం చేసుకొని బయటకు రావడం, ఆ ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోవడం, పశువులు, పక్షులు, జంతువులన్నీ ఎలా ఉన్నాయి, చెట్లు ఎలా ఉన్నాయని చూసుకోవడం, పచ్చదనాన్ని పెంచడం కోసం మొక్కలు నాటడం. ఆ మొక్కలు ఈ విధంగా నాటుతున్నాడు అనమాట. వరుసగా 2 సంవత్సరాల పాటు ఇలా చేయడం అంటే మామూలు విషయం కాదు. సో అందుకే అతని హిస్టరీ మొత్తం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న 3 రోజుల కిందట జరిగిన పర్యావరణ దినోత్సవ వేడుకల్లో అతన్ని అతిథిగా పిలిచి అతని గురించి, అతని స్టోరీ చెప్పారనమాట. సో ఆయన కూడా తను ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యాడు, ప్రకృతి నుంచి తను ఏమి నేర్చుకున్నాడు అనేది ఆయన కూడా ఆ వేదిక మీద పంచుకున్నాడు. అది చాలా అంటే మనసుకు హత్తుకునేలా ఉంటుంది.
నేను ఆ వీడియోని చూపించడానికి కొన్ని కాపీరైట్స్ ఇష్యూస్ అయి ఉంటాయి. కానీ ఆయన చెప్పిన మాటలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. అతను ఎవరి దగ్గర నుంచి స్ఫూర్తి పొందాడు, అసలు ప్రకృతి మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని ఏ విధంగా కాపాడుతుంది అనేది అతను చాలా ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చెప్పాడు. సో ఇవన్నీ విన్న తర్వాత అక్కడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా అతన్ని పర్యావరణ సలహాదారుగా నియమించేశారు. సాధారణంగా సలహాదారుగా నియమించాలంటే గత ప్రభుత్వం కొన్ని అర్హతలు నిర్దేశించింది. ఇతను మనోడై ఉండాలి, మన కులపోడై ఉండాలి, మనకు సేవ చేసి ఉండాలి, మన ఇంట్లో పనివాడై ఉండాలి, మన పార్టీలో కార్యకర్త అయి ఉండాలి అనేటట్టు కొన్ని అర్హతలు నిర్దేశించింది. కానీ కూటమి ప్రభుత్వం, అంటే నేను ప్రాక్టికల్ నిజమే చెప్తున్నానండి, కూటమి ప్రభుత్వం అదేం లేదు. ఆ రంగంలో అతను నిపుణుడా కాదా, ఆ రంగంలో అతను మంచి చేశాడా లేదా. ఇప్పుడు జలవనరుల శాఖ సలహాదారు ఎవరు? కన్నయ్య నాయుడు. ఆయన ఏం చేశారు? తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే 72 గంటల్లో మళ్ళీ ఆ గేట్లు అమర్చడంలో తనకున్న ప్రతిభా పాఠవాలన్నీ ప్రదర్శించాడు. ఇమీడియట్గా అతన్ని జలవనరుల శాఖ సలహాదారుగా నియమించారు. అలాగే చాగంటి గారు, అతను కూడా సలహాదారు, నైతిక విలువల సలహాదారుగా నియమించారు. ఎందుకు? అతను చెప్పిన ప్రవచనాలు సూక్తులు అంత ఉంటాయి కాబట్టి, నైతిక విలువలు అతను గొప్పగా చెప్తాడు కాబట్టి. ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన సలహాదారులు అందరూ కూడా సొంత కులస్తులో, సొంత పార్టీ వాళ్ళలో కాదు, ఈవెన్ పార్టీలో మెంబర్లు కూడా కాదు, వాళ్ళు సేవ చేసిన వాళ్ళు, ఆయా రంగాల్లో నిపుణులు, నిష్ణాతులు, అన్నీ తెలిసిన వాళ్ళు, ఆరితేరిన వాళ్ళు. సో వాళ్ళందరికీ మించి అసలు బయట ఎవ్వరికీ తెలియదు. మేబీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఎవరికైనా ఈ అంకారావు గారి గురించి తెలుసా, ఈ జాజీ గారి గురించి తెలుసా? మేబీ ఒక 10% మందికి తెలిసి ఉంటుంది. ఇంకో 10% మందికి ఈ 3 రోజుల్లో వచ్చిన వార్తల వలన తెలిసి ఉంటుంది. కానీ ఈవెన్ నాకు కూడా తెలియదు అతని గురించి. అప్పుడు 2024 జనవరి నెలలో అతన్ని గవర్నర్ గారు తేనీటి విందుకు పిలిచారు. అప్పుడు నేను అతని గురించి తెలుసుకున్నా. అంటే లాస్ట్ ఇయర్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అతన్ని పిలిచారనమాట. అప్పుడు అతనికి ఒక అవార్డు కూడా వచ్చిందండి. అవార్డు కూడా ఏంటో చెప్తాను, ఒక్క నిమిషం. అతనికి చాలా అవార్డులు వచ్చాయి. ఒకసారి ఆ అవార్డులు మనం చూసుకుంటే, ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ ఇండివిజువల్ అవార్డు, సాక్షి ఎక్సలెన్స్ అవార్డు 2022లో వచ్చింది. అండ్ కాలిఫోర్నియాకి చెందిన లైవ్ టచ్ ఫౌండేషన్ వాళ్ళు టాల్ హీరో అవార్డు ఇచ్చారంట. అండ్ సుచిర్ ఇండియా హైదరాబాద్ వారు 2021లో రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సంకల్పతార అనే అవార్డు ఇచ్చారంట. అండ్ దయానంద సరస్వతి వాళ్ళ సంస్థ వృక్షమిత్ర అనే అవార్డు ఇచ్చారు. అండ్ 2023 ఆగస్టు 15వ తేదీన నర్సరావుపేటలో జరిగిన కార్యక్రమంలో అప్పటి జిల్లా కలెక్టర్ అంకారావును పర్యావరణవేత్తగా అభివర్ణించి ప్రశంసాపత్రం అందజేశారు. అండ్ 2024 జనవరి 26న అప్పటి జిల్లా కలెక్టర్ శివశంకర్ పర్యావరణ పరిరక్షకుడిగా అభివర్ణించి ప్రశంసాపత్రం ఇచ్చారు. అండ్ 2023 నవంబర్లో అటవీ శాఖ అధికారి రామచంద్రరావు ద్వారా ప్రశంసాపత్రం అందుకున్నారు. అండ్ 2021 డిసెంబర్లో పల్లె సృజన, గ్రామీణ సృజన శక్తి వెలుగుదారుల సంస్థ ద్వారా ప్రకృతి పుత్రుడుగా అతని మీద ఒక వ్యాసం ప్రచురించారు. ఇట్లా అతనికి కొన్ని ప్రత్యేకమైన అవార్డులు, ప్రత్యేకమైన పేర్లు వచ్చాయన్నమాట. సో ఇతని గురించి కంప్లీట్గా తెలుసుకున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా అతనికి సలహాదారు పదవి ఇచ్చారు. సో ఖచ్చితంగా అతని స్టోరీ తెలుసుకోవాల్సింది, వీలైతే ఆచరణీయం కూడా, ఆచరించాల్సిన కథ కూడా. థ్యాంక్ యూ.